2 నిమిషాలు ఆగమ్మా. ఇప్పుడే ఆ తల్లి ఇప్పుడు ఫోన్ మాట్లాడుతుంది. మీ అందరు తెలుసు, ఒక 20 సంవత్సరాల క్రితము మనం ఫోన్ ఇట్లా ఉండేనా, మనకు ఇంటర్నెట్ ఉండేనా? లేకుండే. కానీ ఈరోజు మనకు ఇంటర్నెట్ వచ్చింది, మనందరికీ టెలిఫోన్లు ఉన్నాయి, మనకి ఏం కావాలో మనకు ఇంటర్నెట్లో తెలుస్తున్నది. ఇవన్నీ కూడా కొత్త కోర్సెస్ అన్నమాట. ఇవన్నీ నేర్పించడానికి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మనం ఇక్కడ చెన్నూరులో స్థాపించుకుంటున్నాం. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటరు ఎంత దీని ఖర్చు సుమారు 50 కోట్ల రూపాయలు ఖర్చు. అంటే పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట. మన ఈ నియోజకవర్గానికి ఇంత మంచి ప్రాజెక్టు రావడము చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే ఓ తల్లి ఇక్కడ జర విన్నుండు 5 నిమిషాలు. మన పిల్లలకు ఉద్యోగాలు కావాలి కదా. మీరందరూ కూడా మన పిల్లలు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలలో ఉంటే మన భవిష్యత్తు మంచిగా ఉంటుందని మనమందరం కూడా పనిచేస్తున్నాం. సో మన భవిష్యత్తు మంచిగా ఉండాలని ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ స్థాపించడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిగా మన చెన్నూరు నియోజకవర్గంలో మన టౌన్లో అన్ని చోట్ల కూడా రోడ్లు బాగలేకుండే. అవునా కదా? రోడ్లు ఎట్లుండే, ఆటో కూడా పోవాలనుకుంటే కష్టమవుతుండే. వారు మన ఈ వార్డ్ నెంబర్ 4లో ఆటో పోవడానికి 200 రూపాయలు ఎక్కువ తీసుకుంటుండే. 200 రూపాయలు ప్లస్ 200 రూపాయలు నా ఆటో పాడైపోతుందని చెప్పి 400 తీసుకుంటుండే. సరే, ఇది మంచిది కాదని చెప్పి నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయితేనే ఈ రోడ్ విషయంలో అన్ని వార్డులలో కూడా నేను మార్నింగ్ వాక్ తిరిగి మీతో చర్చించి, అరే మీ సమస్యలు ఏమున్నాయి, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి నేను మీ దగ్గర రోడ్లు అన్ని చోట్ల కూడా అన్ని వార్డులలో రోడ్ల నాలీలు ఈ 2 కూడా నేను వేయించడం జరిగింది. సో మీకు మన వార్డులలో ఇప్పుడు సుమారు 40 కోట్ల పనులు నడుస్తున్నాయి అన్ని చోట్ల కూడా. మొన్న నేను శంకుస్థాపన చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు అప్పుడు చూపించినారు ఒక ప్రొసీడింగ్, ఇట్లా లెటర్ చూపించి ఇవన్నీ నిధులు తీసుకొచ్చిన అన్నాడు. మనం ఎవరు ఆపలే. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం సత్తాలో ఉండే, మన మాజీ ఎమ్మెల్యే గారు ఎంపీగా ఉండే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండే. కానీ మన చెన్నూరు పట్టణంలో ఎక్కడ కూడా రోడ్ల విషయము నాలీల విషయం పట్టించుకోలే. సో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఇది సరైన కాదని చెప్పి మార్నింగ్ వాక్లో వెళ్ళి మీ అందరి సమస్యలు ఏమున్నాయి అని చెప్పి రాసుకొని ఇవన్నీ మళ్ళా ఖజానా దగ్గర పోయి, అరే పైసలు అవసరము, మాకు ఈ నిధులు కావాలంటే ఇప్పుడే కృష్ణారావు గారు చెప్పినట్టు టీఆర్ఎస్ హయాంలో అప్పులు చేసి ఖజానా ఖాళీ చేయడం జరిగింది. అంటే ఎక్కడ పైసలు లేవు పని చేయడానికి. ఇంతకుముందు కమిషనర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇచ్చిన, ఓమా అరే విన్న తల్లి, ఓ బ్లూ సారీ అమ్మా జర విన్ను, ఇక్కడ మీకు అరే ఏమైనా అవసరం ఉంటే కూడా నేను చేయడానికే రెడీ ఉన్నాను. నేను వారికి ఆదేశాలు ఇచ్చిన, పని తొందరగా చేయమంటే సార్ నా దగ్గర ఒక్క పైసలు లేదు, ఏం చేయాలి. నేను పోయి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నేను ఎస్డిఎఫ్లో, డిఎంఎఫ్టీలో, టీఎఫ్ఐడిసిలో ఈ అన్నిట్లో కూడా ఒక 100 కోట్ల రూపాయలు మన చెన్నూరు పట్టణానికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నిధులు ఉన్నాయని చెప్పి నేను ధైర్యంగా పోయి అన్ని చోట్ల భూమి పూజ చేస్తున్నా. నిధులు లేకుంటే భూమి పూజ చేస్తారా? వాళ్ళు ఎందుకు చేయలే? 10 సంవత్సరాలు సత్తాలో ఉన్నప్పుడు నిధులు ఉంటే, కాంట్రాక్టర్ ఉంటే పని ప్రారంభం చేయాలి కదా. కానీ చేయలే. నేను ఎందుకు చేస్తున్నా అంటే నిధులు ఉన్నాయి, కాంట్రాక్టర్ అయిపోయిండు, మనకు ఒక 20-30 రోజులలో అన్ని చోట్ల కూడా ఎక్కడైతే నిధులు పెట్టడం జరిగిందో అక్కడ మనకు నాలీలు రోడ్లు కూడా పూర్తిగా అవడం జరుగుతుంది. మంచి విషయమా కదా? మళ్ళీ ఎవరు చప్పట్లే కొడతలేరు. అరే గట్టిగా కొట్టండి చప్పట్లు. గట్టిగా కొడితే ఇంకొక 40 కోట్ల రూపాయల పనులు ఇస్తాను మీ వాళ్లకు. లేకుంటే నాకేముంటుంది? ఉత్సాహం ఉండాలా లేదా? మంచిగా పని చేయాలని చెప్పి ఉత్సాహం ఉండాలి. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు మన ప్రజలకు ఇప్పుడే 200 యూనిట్లైనా కానీ, ఈ మనకు గ్యాస్ 500 రూపాయలైనా కానీ, మనకు సన్న బియ్యం అయినా కానీ, అందరికి సన్న బియ్యం వస్తుందా లేదా అమ్మా? వస్తుందా? బాగుందా సన్న బియ్యం? అరే ఏంటి మొదటిసారి చూస్తున్నా చేతులు అందరు కూడా వస్తున్నాయి అంటున్నారు. ఎవరికైతే రాదో డిఆర్డిఏ గారు ఉన్నారు ఇక్కడ, కొద్దిగా రాసుకొని అందరికీ కూడా సన్న బియ్యం ఇవ్వాలి. మనం చూసినాము మన వార్డులలో నేను పోయినప్పుడు ఒక్క డబుల్ బెడ్రూమ్, అరే ఓ ఉండమ్మా ఉండు చెప్తా
లిస్ట్ రాసియండి అమ్మా. ఎవరైతే ఇందిరమ్మ 10 సంవత్సరాలు మనకు కొత్త రేషన్ కార్డులు వచ్చినాయా? రాలేదు. మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా? రాలేదు. నేను మొన్న వార్డులలో పోయినప్పుడు కూడా చాలా మంది అడిగినారు, సార్ నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని. నేను అందరి పేర్లు రాసుకొని మన జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి చెప్పిన, సార్ మా దగ్గర ఇట్లా కొందరికి ఇల్లులు కావాలి, మీరు శాంక్షన్ చేయమంటే ఆయన తక్షణమే రాసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఇదే అంటున్నారు, ఎవరైతే ఇచ్చినారో పేర్లు అర్హత ఉన్నదో వాళ్ళందరికీ కూడా మన పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. ఇప్పుడు ఆ అక్క అంటుంది నాకు రాలేదని. అమ్మా వినమ్మా, 100 ఇల్లులు ఉన్నాయి. వినండి జర మంచిగా వింటే. ఎవరైతే ఉన్నారో మీరు రాసి ఇవ్వండి, అందరికీ ఇల్లులు వచ్చేటట్టు చూసే బాధ్యత నాది. సరేనా? చప్పట్లు కొట్టు మంచిగా. అయితే ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వము, కానీ మనకు మంచిగా చదువుకోనికే ఒక మంచి స్కూల్ కావాలా లేదా? చెన్నూరులా, మన చెన్నూరు సోమన్పల్లిలా 250 కోట్లు, ఎన్ని 250 కోట్లతోని ఓ పెద్ద స్కూల్ అక్కడ పని కూడా ప్రారంభమైంది. ఒక్క సంవత్సరంలో ఆ స్కూల్ కూడా పూర్తిగా అవుతుంది. అయితే మన పిల్లలకు హాస్టల్లో వేయనికే అక్కడ మంచిగా చదువుకోవాలి. ఇక్కడే చూస్తున్నారు కదా మన కలెక్టర్ గారు, వారు ఐఏఎస్, మా కమిషనర్ గారు కూడా ఇప్పుడు ఐఏఎస్ అయినరు. వీళ్ళందరూ ఐఏఎస్ ఎట్లయితారు? మంచిగా చదువుకున్నందుకు వాళ్ళు ఐఏఎస్ అవుతారు. మన గ్రామీణ ప్రాంతాలలో సరిగా చదువుకోవడానికి స్కూళ్ళు లేవు. అందుకోసానికి కాంగ్రెస్ ప్రభుత్వము మన పిల్లలు కూడా మారుమూరు ప్రాంతాలలో మంచిగా చదువుకోవాలని చెప్పి యంగ్ ఇండియా స్కూల్ 250 కోట్లతోని మన సోమన్పల్లిలో స్కూల్ స్థాపించడం జరుగుతుంది. అయితే మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వచ్చే సంవత్సరం దానికి అప్లై చేయండి. అప్లై చేస్తే మన ప్రాంతానికి మన పిల్లలకు ఒక మంచి అవకాశము ఈ స్కూల్ ద్వారా వస్తుంది. సరే, దాని తర్వాత కొందరు బయట దేశాలకు పోయి చదువుకోవాలనుకుంటారు. సరే, వాళ్ళకు కూడా నిధులు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల వరకు బయట చదువుకున్న వాళ్ళకు కూడా ఈ స్కీమ్ ప్రారంభం చేయడం జరిగింది. తర్వాత మీరు చూస్తున్నారు మన చెన్నూరు హాస్పిటల్లో 50 బెడెడ్ హాస్పిటల్, అక్కడ ఎప్పుడు కూడా ఫుల్ ఉన్నది. అక్కడ ప్రజలకు పేషెంట్లకు ఇంకా ఎక్కువ బెడ్లు పెట్టేది అవసరం ఉన్నది. అవునా కదా? మనము అక్కడ డయాలసిస్ యూనిట్ ప్రారంభించినాము నేను ఎమ్మెల్యే అయిన తర్వాత. ఇప్పుడు రోజు ఫుల్ ఉన్నది. ఇంతకు ముందు అందరూ కూడా మంచిర్యాలు కరీంనగర్ పోతుండే, కానీ ఇప్పుడు ఇక్కడనే అవుతుంది కదా. అవునా కదా? కానీ ఇప్పుడు దీన్ని 100 బెడెడ్ హాస్పిటల్ మన చెన్నూరు తీసుకొచ్చేది అవసరం ఉంది. ఇక్కడనే ఈ 100 బెడెడ్ హాస్పిటల్ కూడా ఈ వచ్చే మేల ఈ పూర్తిగా అవుతుంది. ఈ 100 బెడెడ్ హాస్పిటల్ ద్వారా మనం ఎవ్వరు కూడా మన పేషెంట్లు చెన్నూరు నుంచి మంచిర్యాలు కరీంనగర్ పోయేది అవసరం లేదు. ఎందుకంటే ఉట్టినే ఖర్చులు కదా మనకు, ఇక్కడ నుంచి పోవాలి, మళ్ళీ అక్కడ డాక్టర్ రావాలి. సో మేము స్ట్రెంత్ కూడా ఈ 100 బెడెడ్ హాస్పిటల్ కోసము డాక్టర్లు శాంక్షన్ చేయించడం జరిగింది. మేల మనం ఈ హాస్పిటల్ ప్రారంభించుకుంటే మనం ఎక్కడ పోయేది అవసరం ఉండదు. ఇక్కడనే మనం మంచిగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో స్కూల్ విషయం చెప్పిన, విద్య గురించి మీకు వైద్యం గురించి ఇప్పుడే చెప్పిన, 100 బెడెడ్ హాస్పిటల్ వస్తుంది. మన ముఖ్యమంత్రి గారు ఎవరికైతే ఇప్పుడు కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మీకు అందరికి కోవిడ్ టైంలో మీరు చూసిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఆ రోజులలో కోవిడ్లో హాస్పిటల్లో ఎవరైనా ఉంటే 3-4 లక్షల ఖర్చులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం నిధులు ఇచ్చిందా? అప్పుడు ఇయ్యలే. అయితే అందు గురించి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉండేనో దాంట్లో 10 లక్షల వరకు మనకు ఫ్రీ ట్రీట్మెంట్ లభించేలాగా ఇవ్వడం జరిగింది. తర్వాత కొందరికి 10 లక్షలు కూడా సరిపోతలేదు. ఆ సర్జరీ అయిన తర్వాత ఇంకా ఎక్కువ నిధులు కావాలంటే కూడా మన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నేను ఈ పోయిన సంవత్సరము ఒక 200 అప్లికేషన్లు నేను సైన్ చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్లో ఇవ్వాలని అందరికీ కూడా చెక్లు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వము అన్ని రంగాలలో ఒకవైపు సన్న బియ్యం ఇవ్వడము, ఒకవైపు 200 యూనిట్లు ఇవ్వడము, ఇంకోవైపు వైద్యంలో, విద్యలో, తర్వాత విద్య చదువుకున్న తర్వాత వీళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి కదా. రావాలంటే ఏం చేయాలి? ఇటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెట్టుకోవాలి. అందు గురించి మన చెన్నూరు నియోజకవర్గంలో
ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ పెడితే మన పిల్లలు మంచిగా చదువుకున్న తర్వాత ఇక్కడ ట్రైన్ అవుతారు. నేను మాట ఇచ్చిన మీకు మొన్న ఎలక్షన్లో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని చెప్పి. మన జైపూర్ పవర్ ప్లాంట్ ఉంది కదా, అక్కడ 850 మెగావాట్ల ప్లాంట్ స్థాపించడం జరిగింది. అప్పుడు ఆ రోజులలో మా నాన్నగారు వెంకటస్వామి గారు, మా అన్నగారు వినోద్ గారు ఇక్కడ చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండే ఆ ప్లాంట్ తీసుకొచ్చి అక్కడ సుమారు 5,000 ఉద్యోగాల అవకాశాలు కల్పించడం జరిగింది. కానీ ఇప్పుడు మనకు అవసరము, ఉద్యోగాలు అవసరము, అవునా కదా? అయితే వచ్చే నెల మన ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడ ఇంకొక 850 మెగావాట్ల పవర్ ప్లాంట్ అక్కడ స్థాపించడం జరుగుతుంది. దానివల్ల మనకు ఇంకొక 5,000 ఉద్యోగాలు మన చెన్నూరు ప్రాంతానికి వస్తాయి. మన పిల్లలకు ఒక మంచి అవకాశము మళ్ళీ ఈ పవర్ ప్లాంట్లో లభిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లా నేర్చుకొని మళ్ళీ అక్కడ ఉద్యోగానికి పోవటానికి ఈ అవకాశం వచ్చింది. మంచిదా కాదా? మరి ఏం చప్పట్లు లేవు అసలు. అరే ఎట్లా అమ్మా, మీరు మంచి పని అయినప్పుడు చప్పట్లు కొట్టాలి కానీ ఇంతకుముందు రోడ్లు బాగలేవు, నాలీలు బాగలేవు, అప్పుడేమో సో అందు గురించి మీరు ఈ అవకాశము మంచిగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు, మా డిఆర్డిఏ కిషన్ గారు చెప్పినట్టు మహిళలకు ప్రత్యేకంగా మన మహిళా సోదరులకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మనము ఈరోజు 9 కోట్ల రూపాయలు మనము బ్యాంక్ లోన్ క్రెడిట్ ఇప్పించడం జరిగింది. అందరికీ కూడా లోన్లు వచ్చినాయి కదా 9 కోట్ల వరకు, అవునా కదా? దీనికోసం కూడా కోట్ల చప్పట్లు 9 కోట్లు వచ్చినాయి మీ అకౌంట్లలోనంటే. తర్వాత వడ్డీ లేని రుణాలు 76 లక్షల రూపాయలు మన అకౌంట్లో వచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళలను ప్రోత్సహించాలని చెప్పి మళ్ళీ వడ్డీ లేని రుణాలు మన మహిళలకు లభిస్తుంది. మంచి విషయమా కదా? తర్వాత మన మహిళా సంఘాలకు ఒక పెట్రోల్ బంక్ ఇవ్వాలి, వాళ్ళు కూడా మంచిగా నడిపించుకుంటారు. మన చెన్నూరు నియోజకవర్గానికి ఒక పెట్రోల్ బంక్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. త్వరలో ఆ పెట్రోల్ బంక్ కూడా స్థాపించి మన మహిళా హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఆ పెట్రోల్ బంక్ కూడా నడిపించే ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ఇప్పుడే మన రజిత చెప్పినట్టు యూనిఫామ్ స్టిచ్ చేయడానికి, మన పిల్లలు స్కూల్ పోవడానికి ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో వాళ్ళందరికీ కూడా యూనిఫామ్ స్టిచ్ చేయడానికి మన మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కే ఇస్తున్నారు. వారు చెప్పినట్టు మహిళా శక్తి చూపించాలి. ఇంతమంది మహిళలు ఉన్నారంటే మీ శక్తి ఎట్లా చూపిస్తారు? మీరు మీ కాళ్ళ మీద నిలబడినప్పుడే మీ శక్తి చూపించగలుగుతారు, అవునా కదా? సో దానికి మన కాంగ్రెస్ ప్రభుత్వము ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావులా వడ్డీ స్కీమ్ తీసుకొచ్చిండ్రు. కానీ ఇప్పుడు మనకు వడ్డీ లేని రుణాలే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఓ మంచి పని ఆగాదా? ఇంతకు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వము వచ్చినప్పుడు ఇవన్నీ రుణాలు బంద్ చేసిండ్రు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము మనకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. మనకు స్కూల్ యూనిఫామ్ కుట్టించడానికి మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇస్తున్నారు. అట్లానే మన ఈ ప్రాంతంలో మీ అందరికీ కూడా నేను భరోసా ఇప్పిస్తున్నాను. ఎవరైతే మంచిగా మన వార్డులలో అవసరాలు ఉన్నాయో మా నాయకులకు చెప్పండి, నేను వస్తా. నేను వారానికి 3 రోజులు నేను ఇక్కడనే చెన్నూరులోనే ఉంటున్నా. ఎందుకంటే నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, నాకు ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేయాలి, ప్రజల మధ్యలో ఉండాలని చెప్పి నేను ఎప్పుడు కూడా పనిచేస్తుంటా. నేను వచ్చిన తర్వాత మీరు అందరు చూస్తున్నారు, నేను ఇప్పుడే మంత్రి గారు వచ్చేటప్పుడు చూపిస్తున్నా, కొల్లూరులో వందలాది లారీలు ఉంటుండే, వందలాది లారీలలో ఇసుక మాఫియా నడుస్తుండే మన ఈ చెన్నూరులో. నేను వచ్చిన తర్వాత ఈ ఇసుక మాఫియా బంద్ చేయడం జరిగింది. దొడ్డు బియ్యం దందా బంద్ చేయడం, దొడ్డు బియ్యం దందా ఏదైతే నడుస్తున్నారో అది కూడా బంద్ చేయడం జరిగింది. భూ కబ్జాలు ఏదైతే ఇంతకుముందు పేద ప్రజల దగ్గర భూములు గుంజుకున్నారో మన బస్ డిపో కూడా ఇక్కడ స్థాపించుదాం అనుకుంటే అక్కడ కూడా టీఆర్ఎస్ నాయకులు ఆ బస్ డిపో స్థలానికి కూడా గుంజుకోవడం జరిగింది. నేను త్వరలోనే దాంట్లో కఠినమైన చర్యలు తీసుకొని మన చెన్నూరు నియోజకవర్గానికి ఒక బస్ డిపో తీసుకొచ్చి మనకు ఇంకా ఎక్కువ బస్సులు పెట్టేలాగా. ఎందుకంటే ఇంతకుముందు నేను వచ్చినప్పుడు మీరు పొద్దున ఒక బస్ కావాలన్నారు, బస్ పెట్టించిన. మొన్న కూడా కొందరు వచ్చి అడిగినారు, సార్ మాకు పాత బస్ స్టాప్ నుంచి కూడా పొద్దున్న 2:30కు ఒక బస్సు వేస్తే మేము వచ్చి భాగ్యనగర్ పట్టుకొని మాకు సౌకర్యం కల్పించాలంటే అది కూడా నేను శాంక్షన్ చేయించడం జరిగింది. మళ్ళీ మొన్న ఇంకొక బస్ కావాలన్నారు.
5 గంటలకు చెన్నూరు నుంచి హైదరాబాద్ పోవటానికి త్వరలోనే మీకు ఈ బస్ కూడా శాంక్షన్ అవుతుందని చెప్పి నా తరఫున మీ అందరికీ కూడా నేను భరోసా ఇప్పిస్తున్నాను. సో నేను మీకోసము మీ సేవ కోసమే నేను ఉన్నా ఇక్కడ. నాకు ఏకైక లక్ష్యము ప్రజల సేవ చేయాలని చెప్పి. సో మీరు అందరు కూడా ధైర్యంగా ఉండండి. నేను మీతో కలిసి పనిచేసి ముందుకు వెళ్తాను. ఇప్పుడే కృష్ణారావు గారు చెప్పినట్టు ఈ వచ్చే మున్సిపల్ ఎలక్షన్లలో మీవన్నీ చేసేటప్పుడు మీ మీద కూడా ఒక బాధ్యత ఉన్నదా లేదా? ఏంటిది ఆ బాధ్యత? మా కౌన్సిలర్ని గెలిపించుకుంటే నా దగ్గరకు వస్తాడు. మీకు ఏమైనా సమస్య ఉంటే నా దగ్గరకు వస్తాడు. ఏమంటాడు, సార్ మా వార్డులో ఇట్లా మంచిగా లేదు, నువ్వు తొందరగా శాంక్షన్ చేయమని చెప్పి నా మీద ఒత్తిడి తీసుకొస్తాడు. నేనేం చేస్తా అప్పుడు, అరే మా మనిషి వచ్చి చెప్తున్నాడు కదా, చలో తొందరగా శాంక్షన్ చేయమని చెప్పి నేను శాంక్షన్ చేస్తా. లేకుంటే నేను పోయి ముఖ్యమంత్రితో కొట్లాడతా. సో మనకు మన పనులు కావాలి, మన అభివృద్ధి మంచిగా చేసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పిన చెన్నూరుని రూపం మారుస్తా అని చెప్పి మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. త్వరలోనే మీ అందరికీ మంచి వాకింగ్ ట్రాక్ మన చెన్నూరు పట్టణంలో వాకింగ్ ట్రాక్ పెట్టి అక్కడ అన్ని సమస్యలు ఏదైతే ఉన్నాయో వెజిటబుల్ మార్కెట్ సమస్యలు, వెజిటబుల్ వెండర్స్ కి కూడా ఆ సౌకర్యం మంచిగా కల్పించి వాళ్ళకు తగినట్టు టాయిలెట్స్, దానికి గ్రౌండ్ లో గ్రానైట్ వేయడము, ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఈ వెజిటబుల్ మార్కెట్ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసి వారికి సులభంగా మంచిగా పనిచేసేటట్టు చేస్తామని చెప్పి మీ అందరు చెప్తూ, ఇంకొక విషయం మనం ఇక్కడ చూస్తున్నాం కదా వాటర్ ట్యాంకు. మనకి ఇంతకుముందు నీళ్ళ సౌకర్యం కష్టం ఉండే కదా. మిషన్ భగీరథలో టిఆర్ఎస్ హయాంలో 62,000 కోట్ల రూపాయలు మింగినరు టిఆర్ఎస్ నాయకులు. అందు గురించి మనకు మంచినీటి కరువు ఉండే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారు 200 బోర్లు మన చెన్నూరు నియోజకవర్గంలో శాంక్షన్ చేసి వేయించడం జరిగింది. మళ్ళీ కూడా నీళ్ల కరువు ఉంటుంది. మనకు ఈ అమృత్ స్కీమ్ కింద 30 కోట్ల రూపాయలు మన ఈ చెన్నూరు నియోజకవర్గానికి శాంక్షన్ అయ్యింది. ఈ పనులు కూడా పూర్తిగా ఇంకొక 6 నెలల్లో పూర్తిగా అవుతుంది. మనందరికీ కూడా ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. మీ అందరికీ కూడా ఇదే అభివృద్ధి బాటలో తీసుకువెళ్తానని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నా. జై హింద్. అరే ఏమ్మా ఒకసారి మంచిగా చెప్దామా? జై హింద్, జై హింద్ కాంగ్రెస్ చెప్దామా లేదా? జై హింద్. అరే చెన్నూరు మహిళలు ఎట్లుండాలి కానీ ఇప్పుడే ఆ తల్లి గయా గయా అని అంటుండే. కొద్దిగా ఇట్లనే ఒక మంచి స్లోగన్ ఇస్తాం. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.